ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వాటర్ జంబుకేశ్వరం టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి తిరువణామలై కోవిల్లో జంబుకేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో హెల్త్, మెంటల్ పీస్ గురించి పూజలు చేస్తారు. ఈ స్పెషాలిటీ వచ్చేసి పంచభూత లింగాల్లో వాటర్ ఇది. ఈ టెంపుల్లో పార్వతీదేవి శివుణ్ణి వాటర్తో పూజించారని చెప్పి ఈ టెంపుల్కి జంబుకేశ్వరం అనే పేరు వచ్చిందని చెప్పి చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్లో శివలింగం దగ్గర వాటర్ అనేది 365 days వస్తూనే ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికి కూడా తెలియదు. మనం గుడి లోపలికి వెళ్ళామంటే చాలా చిన్న డోర్ ఉంటుంది లోపల శివలింగాన్ని దర్శించుకోవడానికి. వెళ్ళినప్పుడు ఆ చుట్టూరు ఒక వైట్ క్లాత్ అనేది వేసేసి ఉంటుంది. అది ఎప్పుడు 365 days కూడా తడిగానే ఉంటుంది. ఒకవేళ మనం చూపించమంటే పంతులు గారు చూపిస్తారు. ఇక్కడ హైలైట్ వచ్చేసి ఆర్కిటెక్చర్. అసలు టెంపుల్ మొత్తం ఎంత బాగుంటుందంటే ఆర్కిటెక్చర్ అసలు కళ్ళు చెదిరిపోతాయంటే అంత బాగుంటుంది. మనకు అసలు ఫుల్ టెంపుల్ తిరిగి చూడడానికే చాలా టైం పట్టేస్తుంది. అంత బాగుంటుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది. పక్కనే అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఈ టెంపుల్కి ఇంకో చరిత్ర కూడా ఉంది. ఇక్కడ సాలీడు ఏనుగు కూడా పూజించారని చెప్పి చెప్పుకుంటారు. వాళ్ళిద్దరూ పూజించుకోవడంలో వాళ్ళిద్దరూ మరణిస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ సాలీడు మళ్ళీ శాపం వచ్చి మళ్ళీ పుట్టి ఆయన మళ్ళీ ఒక రాజు కింద అయ్యి ఆ రాజుకి మళ్ళీ పూర్వకాలం గతం వచ్చి మళ్ళీ టెంపుల్ కడితే మళ్ళీ ఏనుగు ఎక్కడ వచ్చి పూజిస్తుందా అని చెప్పి గర్భగుడి చాలా చిన్నగా కట్టించారు ఆయన. అందుకనే చెప్పి ఈ గుడిలో శివలింగం ఉన్న టెంపుల్ గది డోర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈ 2 స్టోరీలు కాకుండా ఇంకో స్టోరీ కూడా ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చేసి శంభుడు అనే ఒక మహర్షి అక్కడ తపస్సు చేయగా శివుడు అక్కడ ప్రత్యక్షం అవ్వగా శంభుడు అక్కడ పూజించాలని అడగగా శివుడు అప్పుడు అక్కడ లింగాకారంలో ఆవిర్భవిస్తారు. శంభుడు కూడా అక్కడ జమ్మి చెట్టు కింద వస్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు శివలింగం పక్కనే పెద్ద జమ్మి చెట్టు కూడా ఉంటుంది. టెంపుల్ గోపురం లోపల నుంచి కనిపిస్తుంది, చూడండి తప్పకుండా. ఈ టెంపుల్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ కన్నా పురాతనమైనదని దానికన్నా పెద్దదని కూడా చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి 15 నిమిషాలు అంతే. దానికి చాలా దగ్గర. మీరు ఎప్పుడైనా రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తే ఈ టెంపుల్ కూడా తప్పకుండా చూడండి, జంబుకేశ్వరం. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.